స్తుతించుచు ఘనపరచుచు ఎవరి స్థలంబులలో వారు కూర్చోనండి. ప్రియులారా, అందరికీ మరణం. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనలను ఈ మోషే ధ్యాన గుడారములో 2వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ 2వ దినమునందు ఆయన ధ్యానము చేయడానికై ఆయన సన్నిధిలో ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు క్లుప్తముగానే దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. 2వ అధ్యాయము నిర్గమాకాండమండి. 2వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందామండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చాలండి. ప్రభువు తన ఘనమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, గతించిన అధ్యాయములో మనము ధ్యానము చేస్తాము. దేవుని బిడలైనటువంటి వారు నివసించుచు ఉన్నటువంటి దేశములో కరువు రాగా వారి దేశాన్ని వారు విడిచిపెట్టి ఐగుప్తు దేశములోనికి వారు వలస వెళ్ళిన వారై ఉన్నారు. యోసేపుని ఎరుగినటువంటి ఒక క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాడు. అయితే దేవుని బిడలైనటువంటి వారు ఏ ప్రదేశములో ఉన్నా వారు వర్ధిల్లే స్థితిలోనే వారు ఉంటారు కనుక ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశములో వారు ఉన్నను వారిని దేవుడు వర్ధిల్లింపజేస్తారు. అంతకంతకు ఇశ్రాయేలు జనాంగము వర్ధిల్లిన వారై ఉన్నారు. దానిని చూచినటువంటి ఫరో రాజు, వీరు మనకంటే అధికముగా విస్తరించుచు ఉన్నారు, ఒకవేళ యుద్ధము వచ్చినట్లయితే వారు మనలను ఓడించి దీనిని వారు స్వాధీనము చేసుకుంటారు అని ఇశ్రాయేలీయులను బానిసలుగా చేయుట ప్రారంభించాడు. వెట్టి పనులకు, ఇటుకల పనులకు వారిని ఇశ్రాయేలు ప్రజలను మరి అధికముగా ఫరో రాజు బాధించుట ప్రారంభించిన వాడయ్యున్నాడు. ఈ అధ్యాయమునకు వచ్చేసరికి మోషే యొక్క జననము మనకి కనపడుచున్నటువంటిదై ఉన్నది. ఆ దినములలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను అతడు వివాహము చేసుకోగా ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చినది. అయితే అప్పుడు ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు మంత్రసానులకు, మీరు పురుడు పోసినప్పుడు ఆ కాన్పు మగబిడ్డ అయితే చంపివేయండి, ఆడబిడ్డ అయితే బ్రతుకునియండి అన్నాడు. అయితే మంత్రసానులు ఫరో చెప్పినట్లు చేయక దేవునికి వారు భయపడ్డారు కనుక మోషేను వారు బ్రతకనిచ్చారు. అయితే ఆ తల్లి మోషేను కొంతకాలము దాచింది, కానీ తరువాత మోషేను దాయలేకపోయినది. 3 నెలలు వానిని దాచినది, కానీ
తరువాత ఇంకా మోషేను దాయలేక ఒక జమ్ము పెట్టెను తీసుకుని దానికి కీలును పూసి ఆ జమ్ము పెట్టెలో మోషేను ఉంచి నైలు నదిలో ఆమె వదిలేసింది. దూరముగా నిలుచుండి మోషే అక్క చూస్తూ ఉన్నది ఏమవుతుందో అని. అయితే ఎప్పుడే ఫరో కుమార్తె నైలు నది దగ్గరికి ఆమె రావటము, ఆ జమ్ము పెట్టెలో నుండి బాలుడు ఏడుపు వినపడటము, ఆమె మోషేను తీసుకుని మరలా ఆమె తల్లికి ఇచ్చి వానిని పెంచమనడము, మోషే ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఎదగడము ఈ అధ్యాయములో మనము చూడగలము. అయితే ఒక దినమందు మోషే ఫరో రాజ్యములో అతడు సంచారము చేయిస్తూ ఉండగా ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు వారు పోట్లాడుకుంటూ ఉండగా ఆ హెబ్రీయుడిని కొట్టి ఆ ఐగుప్తీయుడిని కొట్టి మా ఇసుకలో పాతి పెట్టేశాడు మోషే. మరలా ఇంకొకసారి మరి ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే వారి మధ్యకి వెళ్ళి మీరు ఎందుకయ్యా ఇలాగ పోట్లాడుకుంటూ ఉన్నారు అనగా ఇప్పుడు అతడు అన్నాడు, మా మీద అధికారిగా నియమించిన వాడెవడు? ఆ ఐగుప్తీయుడిని చంపినట్లు మమ్ములను కూడా నీవు చంపాలనుకుంటూ ఉన్నావా అనగానే మోషే ఆ దేశాన్ని విడిచి పారిపోయి మిద్యాను దేశములోనికి వెళ్ళాడు. అక్కడే సిప్పోరాని చూడడము, సిప్పోరాని వివాహము చేసుకోవడము, ఇలాగూ ఆ దేశములో జరిగినది. తరువాత కాలము గడిచిన మీదట ఐగుప్తు రాజు మరణించినటువంటి వాడై ఉన్నాడు. అయితే ఇప్పుడు మనము చదువుకున్న వచనములో అక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. ఏమిటి ఆ మాట అంటే, అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచు ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును అని వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలే వారు భయంకరమైనటువంటి దీనస్థితిలో బానిసత్వములో వారు ఉన్నారు. అయితే వారికి ఎప్పుడైతే శ్రమలు అధికమయ్యాయో, ఎప్పుడైతే వారి యొక్క భారములు అధికమయ్యాయో అప్పుడు వారికి దేవుడు గుర్తుకొచ్చాడు. అప్పుడు వారు వెంటనే దేవుడి దగ్గరకు చేరి నిట్టూర్పులు విడుచుచు వారు దేవునికి వారు మొర్రపెట్టారు. అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరినదై ఉన్నది. ఏ విజ్ఞాపన అయితే వారు దేవుని సన్నిధిలో చేస్తారో ఆ విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరినది, అనగా వారి ప్రార్థన దేవుని పాదముల చెంతకు చేరినది. అలాగే ఈనాడు మనము అనేకమైనటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధిలో మనము చేస్తూ ఉన్నాము. మనము విశ్వాస జీవితంలోనికి వచ్చినది మొదలుకొని ఇప్పటికి కొన్ని వేల ప్రార్థనలు మనము దేవుని సన్నిధిలో మనము చేసి ఉన్నాము. అయితే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరినదంటారా? ప్రతి ప్రార్థన కూడా ఆయన పాదముల చెంతకు చేరినది అంటారా? అయితే మనము చేసేటటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే, మనము చేసే ప్రార్థన ఆయన పాదముల చెంతకు పరలోకము చేరాలంటే మనము అసలు ఎలాగూ ప్రార్థన చేయాలి? మన ప్రార్థన విజయవంతము కావాలంటే మనము ఎలాగూ ప్రార్థన చేయాలో కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యములో నుండి మనము చూద్దాము ప్రియులారా. దినవృత్తాంతములు 2వ గ్రంథం అండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్నాము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి
వారి దేశమును స్వస్థపరచుదును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువుల వారు సొలొమోనుతో ఆయన మాట్లాడుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవుని మందిరమును కట్టిన తరువాత సొలొమోను దేవాలయములో ప్రార్థన చేసి ముగించిన తరువాత రాత్రికాల సమయమందు స్వప్నములో ప్రభువు సొలొమోనుకు ప్రత్యక్షమై ఆయన అంటూ ఉన్నటువంటి మాట, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చేసిన ఎడల నేను ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించుదును అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మొదటిగా మనము చేసేటటువంటి ప్రార్థన దేవుని పాదముల చెంతకు చేరాలంటే, ఆయన సన్నిధికి చేరి మన ప్రార్థనకు మనము జవాబును పొందుకోవాలంటే మనము ఎలాగున ప్రార్థన చేయాలి అంటే, మొదటిగా తగ్గింపు స్వభావము కలిగి మనము ప్రార్థన చేయాలి. అక్కడ ఆయన అదే అంటూ ఉన్నారు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నాకు విజ్ఞాపన చేసిన ఎడల, వారి తమ్మును తాము తగ్గించుకోవాలి అనగా మనము దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు తగ్గింపు స్వభావమును మనము కలిగి ఉండాలి. దేవుని దగ్గర ఆయన మందిరములో ఉన్నటువంటి మనము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రార్థన చేసేటప్పుడు, విజ్ఞాపన చేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా మనము తగ్గింపు స్వభావమును కలిగి ఉండాలి. తగ్గింపు కలిగి ఉండుట అనగా మన చెడు మార్గములను విడిచిపెట్టుట, మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొనుట. అప్పుడు దేవునికి మనము ప్రార్థన చేయాలి. అబ్రహాము దేవునికి విజ్ఞాపన చేసేటప్పుడు ఏమన్నాడు? దుమ్మియు ధూళియు అయిన నేను నా ప్రభువుతో మాటలాడ తెగించుచు ఉన్నాను అన్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడే, కానీ ప్రభు దగ్గరకు వచ్చేసరికి, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసే సమయమునకు వచ్చేసరికి అబ్రహాం ఏమంటున్నాడు? నా ప్రభువు దగ్గర నేను దుమ్మిని ధూళిని అని అంటూ ఉన్నాడు. కనుక మనమును కూడా అబ్రహాము ప్రభువు దగ్గర ఎలాగు తనను తాను తగ్గించుకున్నాడో అలాగున మనము తగ్గింపు స్వభావము కలిగి ఉండాలి. సింధూర వనములో గుడారములో అబ్రహాము ఉన్నప్పుడు ప్రభువు అబ్రహాము దగ్గరకు వచ్చారు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? వెంటనే తాను ఉన్న స్థలము నుండి లేచి ఆయన పాదములకు అబ్రహాము సాష్టాంగ నమస్కారము చేశాడు. సాష్టాంగ నమస్కారము చేయటం ద్వారా, అబ్రహాము అలాగున చేయటం ద్వారా అక్కడ తనకు ఉన్నటువంటి విధేయతను అతడు కనుపరిచాడు, తగ్గింపు స్వభావమును కనుపరిచాడు. గనుక దేవుడు అబ్రహాము యొక్క మొరను ఆయన విన్నారు. ఆయన ప్రార్థనను విని లోతు కుటుంబమును ప్రభువు రక్షించారు. కనుక మనమును కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలంటే తగ్గింపు స్వభావమును కలిగి మనము ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం అండి, 29వ అధ్యాయము. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామని. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ప్రభువు మాట్లాడుచు ఉన్నటువంటి మాట ఏమంటున్నారు? ఆయన మీరు నన్ను వెదకిన ఎడల, ఎలాగూ వెదకాలి ఆయనను? పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి
విచారణ చేయునడల. కనుక రెండవదిగా ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసేటప్పుడు మనము ఏ విధముగా మనము ప్రార్థన చేయాలి అంటే, రెండవదిగా మనము పూర్ణ మనస్సు కలిగి మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాము. ప్రభు అదే అంటున్నారు, మీరు పూర్ణ మనస్సు కలిగి నన్ను విచారణ చేసిన ఎడల నన్ను కనుగొందురు అని ఆయన అంటున్నారు. కనుగొనుట అనగా దాని భావం ఏమిటి? ఆయన మన ప్రార్థన వింటాను అని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. పూర్ణ మనస్సు అనగా దాని భావం ఏమిటి? పూర్ణ మనస్సు అనగా మన మనస్సు నిలకడగా ఉండుట, మన యొక్క మనస్సు మనోనిదానము కలిగి ఆయన వైపు కేంద్రీకరించుట, పూర్ణ మనస్సు కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుట. అందుకే జనకులు దేవదాసయ్య గారు ప్రార్థనా మెట్లలో మొదటి మెట్టు మనోనిదానము అనబడే మెట్టును ఆయన చేర్చిన వారై ఉన్నారు. మనోనిదానము లేకుండా ప్రార్థనలో మనము ముందుకు వెళ్ళలేమండి. ప్రార్థనలో మనము ముందుకు కొనసాగాలంటే మన మనస్సు నిదానముగా ఉండాలి. ప్రభువు నా ఎదుట ఉన్నారు, నేను ఆయన ఎదుట ఉన్నాను అనబడే తలంపును మాత్రమే మనము కలిగి, ఎప్పుడైతే మనోనిదానము కలిగి మనము దేవుని సన్నిధిలో మనము మోకరిస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితముగా మన యొక్క విజ్ఞాపన ఆయన అంగీకరిస్తారు. కనుకనే వేకువజాము ప్రార్థన అన్నారు. ఎందుకు? వేకువజామున మనము లేచి దేవుని సన్నిధిలో మనము మోకరించినప్పుడు పూర్ణ మనస్సుతో మనము ప్రార్థన చేయగలము. ఎందుకంటారు? ఆ సమయంలో మనకు వేరే పనులు కానీ, వేరే ఆలోచనలు కానీ, వేరే తలంపులు కానీ ఏవయో మన మదిలోనికి రావు. కేవలము దేవుని తలంపులు మాత్రమే మన మదిలోనికి వస్తాయి. అప్పుడు దేవుడు ఖచ్చితముగా మన ప్రార్థన ఆయన పాద సన్నిధికి చేర్చుకుంటాడు. బైబిల్ మిషన్ వారముగా ఉన్నటువంటి మనకు వేకువజాము ప్రార్థన యొక్క విశిష్టతను గురించి ప్రత్యేకముగా చెప్పవలసిన అవసరత లేదు. మనమందరమును కూడా వేకువజామున లేచి ప్రార్థన చేసే వరుసలో ఉన్నవారమేని నేను అనుకుంటూ ఉన్నాను. కనుక పూర్ణ మనస్సుతో మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనను అంగీకరించు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక మూడవదిగా చూసినట్లయితే యాకోబు పత్రిక ప్రియులారా 5వ అధ్యాయం అండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందామండి. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుము బలము గలదై యుండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చదువుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువులు వారి యొక్క సోదరుడు, స్వయాన ఆయన సోదరుడు యాకోబు గారు యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి సంగమునకు కాపరిగా ఉన్నటువంటి ఆయన సంగముతో ఆయన మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాటలు ఏమిటి అంటే, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు వర్షింపలేదు. కనుక నేనంటాను, మూడవదిగా వాక్యమును బట్టి మనము ధ్యానము చేసినట్లయితే దేవుని సన్నిధిలో వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, మనము చేసేటటువంటి ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలంటే మనము ఏ విధముగా ప్రార్థన చేయాలంటే, మూడవదిగా
ఆసక్తి కలిగి మనము ప్రార్థన చేయాలి. ఏలియా ఏమి ఆయన పైనుండి దిగి వచ్చిన వాడు కాడు. ఆయన మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. అయితే ఏలియా ప్రార్థన చేయగా వర్షము ఆగినది. ఏలియా ప్రార్థన చేయగా వర్షము వచ్చినది. అలాగే ఏలియా ప్రార్థన చేయగా మరణించిన వారు తిరిగి లేచారు. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చినది. ఎందుకు ఇవన్నీ ఏలియాకు ఎలాగో సాధ్యమైనవి అంటే ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తాడు. మరి ఈనాడు ఏది మనలో అటువంటి ఆసక్తి మనము కలిగి ఉన్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అనబడే ఆసక్తి మనలో ఉన్నదా? ఎప్పుడు మనము దేవుని సన్నిధిలో మోకరించినను మనము ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. అంతేగాని మోకరించి ఏదో మనకు ఉన్నటువంటి అంశాలు చెప్పి ప్రార్థన ముగించేసి వెళ్ళిపోవుట కాదు. ఆసక్తి అనబడేది ఉండాలి. ప్రార్థన చేస్తామంటే అది దేవుని సన్నిధికి చేరాలి అనబడే ఆసక్తి మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆ విధముగా మనము ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన అంగీకరించు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. 4వదిగా చూసినట్లయితే మార్కు సువార్త అండి 11వ అధ్యాయము మార్కు సువార్త 11:24 అండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు అంజూరపు చెట్టును శపించగానే అది ఎండిపోయినది. శిష్యులు అడిగారు ప్రభువుని చూసి, బోధకుడా ఇది ఎంత త్వరగా ఎందుకు ఎండిపోయినది అంటే, అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అని ఆయన అంటూ ఉన్నారు. కనుక 4వదిగా మనము ఏ విధముగా ప్రార్థన చేయాలి అంటే నమ్మకము కలిగి ప్రార్థన చేయాలి, విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. ప్రభువు నాకు కార్యము చేస్తారు అనబడే విశ్వాసము కలిగి ఉండాలి. అందుకే ప్రభు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అన్నారు ఆయన. కనుక మనము నమ్మాలి. అంతే ఆయన అంటూ ఉన్నారు, మీరు అడుగుతున్నప్పుడు అడిగిన వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడును అని ఆయన అంటూ ఉన్నారు. కనుక నమ్మకము కలిగి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పక ఆయన అంగీకరిస్తారు. కనుక ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు పెట్టిన మొర దేవుని దగ్గరకు చేరినది. ఈనాడు మనమును కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాము. ఆ మొర దేవుని దగ్గరికి చేరాలంటే ఎలాగూ ప్రార్థన చేయాలో కొన్ని విషయాలు నేను మీకు చూపించాను. మొదటిగా తగ్గింపు స్వభావము కలిగి ప్రార్థన చేయాలి. 2వదిగా పూర్ణ మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. 3వదిగా ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. 4వదిగా నమ్మకము కలిగి ప్రార్థన చేయాలి. 5వదిగా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ప్రార్థన చేయాలి. అలాగూ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన అంగీకరిస్తారు. ప్రభు కృప మీ ఎల్లరికూ తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. అందరము కూడా మోకరిందాము. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఇశ్రాయేలు